నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులను బెదిరించడం పరిపాటిగా మారింది. అందులో భాగంగానే పులివెందుల పోలీసులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి పవన్ కుమార్ అనే అతను వైఎస్ అవినాష్ రెడ్డి పేరు మీద ఒక వాట్సాప్ గ్రూపు అరేంజ్ చేసి దాంట్లో పోస్టులు పెడతా ఉంటారు. రీసెంట్గా వివేకానంద రెడ్డి గారి హంతకుల్లో రెండవ నిందితుడైనటువంటి సునీల్ యాదవ్ అతనిపై కంప్లైంట్ ఇచ్చాడు, తన వల్ల ప్రాబ్లం ఉందని చెప్పేసి. అయితే జగన్మోహన్ రెడ్డిని పవన్ కుమార్ కలిసి నన్ను విచారణ పేరుతోటి పులివెందుల పోలీసులు అంటే సిఐ డిఎస్పీ గారు విచారణ పేరుతో నన్ను కొట్టారు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా మనం 3 ఏళ్లలో అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఆ సిఐ డిఎస్పీ నీకు సెల్యూట్ చేస్తారు అని చెప్పారు. అంటే నిందితులకు ముద్దాయిలకు సెల్యూట్ చేయడానికి పోలీసులు ఉన్నారా? గతంలో కూడా సప్త సముద్రాలు దాటిన పోలీసులను విడిచిపెట్టనని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏంటి? నిజంగానే 3 ఏళ్లలో ఆయన అధికారంలోకి వస్తారా సార్? మీ అభిప్రాయం ఏంటి? అంటే వస్తే పవన్ కుమార్కి సెల్యూట్ చేయాల్సిందే పోలీసులు. అది జగన్మోహన్ రెడ్డి చెప్తాను. ఏది ఏ డిఎస్పీ అయితే నిన్ను కొట్టాడో వాడితోనే నీకు సెల్యూట్ చేపిస్తా అంటే డిఎస్పీలంతా పారా హుషారు, సిఐలంతా పారా హుషారు. కొట్టే ముందు మీరు తెలుసుకోవాలి ఏంటి, మళ్ళీ రేపొద్దునాడికి సెల్యూట్ చేయాలన్నమాట. మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గనక అధికారంలోకి వస్తే ఎవరెవరికి సెల్యూట్ చేయాలో లిస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవటం మంచిది. ఈ డిఎస్పీలు, సిఐలు, ఎస్పీలు. ఎందుకంటే ఫస్ట్ సెల్యూట్ చేయాల్సింది బోరగడ్డ అనిల్కి, తర్వాత సెల్యూట్ చేయాల్సింది వర్రా రవీంద్రారెడ్డికి, ఇంకా సెల్యూట్ చేయాల్సింది ఎవరికి? శ్రీరెడ్డికి సెల్యూట్ చేయాలా, ఓసాని కృష్ణమురళికి సెల్యూట్ చేయాలా. ఇప్పుడు ఆ జాబితాలో ఇతను కూడా చేరాడు. ఎవరు? ఈ పవన్ కుమార్. అంటే సునీల్ యాదవ్ మీద వాళ్ళ తల్లి మీద మరి అసత్యంగా ఏంటి బాగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ హత్య అనే సినిమా తీశారని, ఆ సినిమాని అవినాష్ యూత్ వాట్సాప్లో అప్లోడ్ చేశారని అతని మీద కేసు పెట్టిన పరిస్థితుల్లో ఇప్పుడు అతను పిలిచారు. మళ్ళీ ఇవాళ కూడా పిలిచారు ఏది పవన్ కుమార్ని. అంటే మరి సెల్యూట్ చేస్తారా? ఇప్పుడు పవన్ కుమార్ విచారణకు డిఎస్పీ దగ్గరికి, సిఐ దగ్గరికి వెళ్ళగానే లేచి నుంచుని సెల్యూట్ పెడతారు అతనికి. మరి జగన్మోహన్ రెడ్డి మనం చూసాం గతంలో చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళిన జోగి రమేష్ని మంత్రి చేసి పారేశాడు. అడ్వకేట్ తల బగలగొట్టినాడిని ఏం చేశారు? మున్సిపల్ చైర్మన్ చేసేసారు. ఎవడంత నేరానికి పాల్పడితే జగన్ దగ్గర అంత పెద్ద పదవి. ఇప్పుడు పవన్ కుమార్కి ఏ పదవి ఇస్తాడంటావు? ఎమ్మెల్యే చేస్తాడా, లేకపోతే మరి మంత్రి చేస్తాడా? ఎందుకంటే మరి సెల్యూట్ చేయాలంటే వాళ్ళకేంటి, వాళ్ళకి ప్రోటోకాల్ ఉండాలి కదా. కంపల్సరీగా పవన్ కుమార్కి ప్రోటోకాల్ ఖాయం. అంటే జగన్ వస్తాడా లేదా? జగన్ వస్తే ప్రోటోకాల్ ఇస్తానంటున్నాడు. ప్రోటోకాల్ ఇచ్చేదంతా ఈ బ్యాచ్కే అనమాట. ఏది బ్లేడ్ బ్యాచ్కి, లేకపోతే గడ్డం గ్యాంగులకి, చెడ్డీ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి, వీళ్ళకి ఇక ప్రోటోకాల్ తను స్పష్టంగా చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిలో లోపం లేదు, జగన్మోహన్ రెడ్డిలో తప్పేం లేదు. ఏంటి, రౌడీలే రాజులరా అని చెప్తున్నాడు. నేను గనక రాజు అయితే ఇక రౌడీలే రాజులు ఈ రాష్ట్రాన్ని ఏ లేదని చెబుతున్నా ప్రజలు మరి తెలుసుకోవాలి కదా. ప్రజల్లో ఇవాళ ఎందుకంటే అంతిమ నిర్ణేతలు వాళ్ళే, ఏది ప్రజలే దేవుళ్ళు అనమాట. రౌడీలు రాజులు కావాలంటే పవన్ కుమార్ లాంటి వాళ్ళు మరి పోలీసులతో సెల్యూట్ చేయించుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాల్సిందే. మళ్ళా కాదంబరి జత్వాని లాంటి వాళ్ళు కిడ్నాపులు తప్పవన్నమాట. అంటే ఒక రకంగా హెచ్చరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓటమి చెందినప్పటికి కూడా హెచ్చరికలు ప్రజాస్వామ్యం కాదన్నట్టుగా ఆయన బిహేవ్ చేయడానికి మనం ఎలా అర్థం చేసుకోవాలి? దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. అర్థం చేసుకునేది ఏముంది? ఇంకా అర్థం చేసుకోకపోతే అది మీ తప్పు, ఏది జనం తప్పు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరికీ అర్థమైన వ్యక్తి, అర్థం కాలేని వ్యక్తి ఏం కాదనమాట. అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజలు ఏం చేశారు? 151 ఇచ్చింది వాళ్ళే. ఏదో ఊడబడుస్తాడు ఇంద్రుడు చంద్రుడు, వాళ్ళ నాన్నని మించి పరిపాలన చేస్తాడని పెట్టుకున్నారు. కానీ చూసాం కదా ఎలాంటి పరిపాలన చేశాడు. హౌస్ అరెస్టులు, లేకపోతే ఇక జైళ్ళు, కేసులు, అసలు మామూలు నరకం కాదు కదా జనానికి చూపించింది. జనానికే కాదు, నాయకులకే చూపించాడు కదా. ఏది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా నరకం చూపించాడు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు నరకం అనుభవించారు. అలాంటి పరిస్థితి ఏది మళ్ళా ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకుంటారా? అది నరకం అని తెలిసి ఆ నరకంలోకి అడుగుపెట్టే వాళ్ళని ఏమనాలి?
స్పష్టంగా ఇప్పుడు చెప్తున్నాడు కదా, పవన్ కుమార్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ సందేశం రాబోయే భవిష్యత్ తరాలకు ఒక సందేశం అన్నమాట. ఏది మీరు అన్నట్టుగా ఒక ప్రజాప్రతినిధిగా ఆయన చేస్తాడనే హామీ మాత్రం సుస్పష్టం. అంటే మళ్ళా ఇదే ఎపిసోడ్ అనమాట. మొన్న కూడా అంతకుముందు కూడా చెప్పాడు ఏమని, జగన్ 2.0 అంటాడు. జగన్ 2.0 అంటే ఏంటి? జగన్ 2.0 తల్లి మీద కేసు, చెల్లెళ్ళ మీద కేసులు, లేకపోతే బాబాయ్ హత్యలు, లేకపోతే కిడ్నాపులు, ఏది ఆ సినిమా యాక్టర్ లాంటి వాళ్ళవి, నెక్స్ట్ కబ్జాలు, భూముల కబ్జా, మైన్స్ కబ్జా, డిస్టిలరీల కబ్జా. 1.0లోనే ఇన్ని కబ్జాలు, ఇన్ని కిడ్నాపులు, ఇన్ని హత్యలు, ఇన్ని కేసులు, అరెస్టులు, ఉపాధ్యాయుల మీద, జర్నలిస్టుల మీద. ఇప్పుడు జీవో 1 తెచ్చాడు, జీవో 2436 తీసుకొచ్చాడు. అసలు అతనికి రాబోయే 2.0 తలుచుకుంటేనే జనం బెంబేలెత్తిపోవాలి. ఏది ఇక మీ ఇళ్లల్లో మీరు ఉండే ప్రసక్తి లేదు. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉండాలంటే జగన్కి అద్దె కట్టాలా, నీ పొలం నువ్వు చేసుకోవాలంటే జగన్కి కౌలు ఇవ్వాలా, కొత్త కొత్త చట్టాలు వస్తాయి, కొత్త కొత్త నిబంధనలు వస్తాయన్నమాట. దానికి తగ్గట్టుగా మరి మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 2.0 తెచ్చుకుంటారా? ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజల మనసును గెలుచుకొని వాళ్ళని బతిమాలుకొని వాళ్ళ ఆశీస్సులతోటి విన్ అవుతారు, ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధాని అయినా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి అసలు ఆలోచించకుండా నేను వస్తున్నానని ఒక గట్టి కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నారు. అంటే ప్రజలతో సంబంధం లేకుండా గతంలో లాగా, అంటే మీరు ఇందాక చెప్పారు తుర్కా కిషోర్ లాంటి వ్యక్తుల్ని చేశారు. అంటే వాళ్ళు ఏం చేశారు, ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని రిగ్గింగ్లు చేసి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు చేశారు. అట్లా నెక్స్ట్ డే ఉన్న ఆయనకున్నటువంటి ధనబలంతో కావచ్చు, రౌడీ బలంతో కావచ్చు, ఆయన మారణ హోమం సృష్టించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారా అన్న సందేహం వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు మొన్న చేసిన దానికన్నా ఇంకెక్కువే మారణ హోమం చేయలేరు కదా. ఇంకా ఆయన కొత్తగా చేసే మరణ హోమం ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి. మీరు డిసైడ్ చేసుకోవాలి ఎవరు ఆయన కావాలా, ఈ ప్రభుత్వమే ఉండాలా. ఎందుకంటే ఇవాళ విచక్షణ వాళ్ళదనమాట. ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళకున్నటువంటి విచక్షణ ఎవరికి లేదు. ఎందుకంటే అవకాశం ఇచ్చారు, ఇచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేసుకున్నాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలనేది అతని జీవితాశయం, ప్రజలు నెరవేర్చారు. కానీ అతను దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఏది 30 ఏళ్ళు అధికారంలోకి ఉంటానన్న భ్రమలకు లోనై గాలిలో తిరుగుతా, అసలు నేల మీద నడవకుండా నీకు నెత్తికెక్కాయి కళ్ళు. ఏం జరిగింది? వెంటనే ప్రజలు వాళ్ళ ఓటుతో తించారు. ఇప్పుడు కూడా ఇంకా తెలుసుకోకుండా తప్పులు ఆయన ఏమంటున్నాడు, అదే సరళి, అదే ధోరణి, శాసనసభకి వెళ్ళడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటాడు. ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా పోటీ చేస్తాడు, కానీ ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకి వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు. ఇలాంటి నాయకుడు అవసరమా? ఇలాంటి పార్టీ అవసరమా? ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనం చూసాం, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజన్నా పొలంలో దిగాడా? ఏ రోజన్నా ఏ రైతునైనా పలకరించాడా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏరియల్ సర్వే, అప్పుడు విపత్తులు వచ్చాయి, అప్పుడు వరదలు వచ్చాయి, అప్పుడు కరువు వచ్చింది. కానీ ఆయన వెళ్ళి ఆ పొలం చూడాలంటే ఒక చోట ఎక్కడో రెడ్ కార్పెట్ పరిచారు, ఇంకో చోట ఎక్కడో గ్రీన్ కార్పెట్ పరిచారు. అది కూడా రైతుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళనే ఆ రెడ్ కార్పెట్ మీదకి పిలిపించుకుని మాట్లాడి ఏదో మామ అనిపించాడు. మరి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు, అరటి చేలకి వెళ్ళినట్టున్నాడు, నిన్న పులివెందుల అరటి రైతులను ఏదో పలకరించినట్టున్నాడు. ప్రజల్లోకి వస్తానని చెప్తున్నారు. ఎక్కడొస్తాడు? మొన్న అదే ప్రెస్ మీట్లో అడిగారు ఎవరో రిపోర్టర్, ఏమంటే మీరు జిల్లాల పర్యటన అన్నారంట కదా, మరి ఎప్పుడు జిల్లాల పర్యటన అంటే 9 నెలలే గప్ప అయ్యింది, ఇంకా ఉంది కదా, ఇంకా తర్వాత కదా అన్నాడు. అదే మాట కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదు అంటే ఈ 9 నెలల్లో ఇంకెందుకు నెరవేర్చలేదు అంటాడు. అంటే వాళ్ళకి ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఆ 4 ఏళ్లలో మిగతా హామీలు నెరవేరుస్తారు, ఇప్పటికి నెరవేర్చారు అన్న ఆలోచన లేదు. వాళ్ళ ప్రజల్లో చర్చ ఏంటంటే చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలన చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలా చేశాడు. చంద్రబాబు హయాంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి నిధులన్నీ తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతకన్నా 10 ఎంపీలు ఎక్కువ ఉన్నా ఏం సాధించారు? ఇప్పుడు ఇవాళ ఏంటి, పోలవరం పరుగులు తీస్తుంది 12,000 కోట్లతో. స్టీల్ ప్లాంట్కి
13,000 కోట్లు తెచ్చారు. ఏది 9 నెలల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి. ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నారు. ఎక్కడ? అనకాపల్లిలో. గ్రీన్ హైడ్రోజన్ హబ్కి చేశారు. మొన్న ప్రధాని మోడీ ఇప్పటికి 2 సార్లు వచ్చినట్లెక్క రేపటితో కలిపితే 2 లక్షల కోట్లతో నీకు అక్కడ శంకుస్థాపన చేశాడు గ్రీన్ హబ్కి విశాఖలో. రేపు అమరావతిలో 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తాడంట. అంటే అమరావతిలో ఆల్రెడీ 30,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకవైపు ఏమో కర్నూలు, కడప అవేంటి రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా మారుస్తున్నారు. అటు సౌర విద్యుత్, ఇటు పవన విద్యుత్, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్. ఒకవైపు ఏమో రాయలసీమ మనం గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేక పొలాలు ఎండబెట్టి రైతులకు క్షోభ పెట్టాడు. డ్రిప్ ఇరిగేషన్ ఇవాళ 100% సబ్సిడీ. ఏది? హార్టికల్చర్ రైతులందరికీ. ఆ డ్రిప్ ఇరిగేషన్ ఆయన 5 ఏళ్లలో ఎగ్గొట్టాడు. సబ్సిడీ ఇవ్వలేదు. ఇప్పుడు అరటి రైతులు ఇవాళ నష్టపోయారు. 35,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. ఇంతకుముందు అతను 25,000 ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. దానికన్నా 10,000 ఎక్స్ట్రా ఇవాళ 35,000 ఇస్తున్నారు. మళ్ళా నువ్వు పంట వేసుకోవటానికి, పిలక తెచ్చుకోవటానికి, కొత్త అరటి నాటడానికి నీకు 75,000 అదనపు సాయం ఇస్తామంటున్నారు. జనం ఏంటి? బెర్రీస్ వేసుకోవటమే. జగన్ హయాములో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మళ్ళా జగన్ వస్తే సెల్యూట్ వర్ర రవీంద్రారెడ్డి, సెల్యూట్ బోరగడ్డ, సెల్యూట్ పవన్ కుమార్. సో అంతిమంగా ప్రజలే నిర్ణయించుకుంటారు. ధన్యవాదాలు. నమస్తే.